పావు టీ స్పూన్ జీలకర్ర. ఏ టీ స్పూన్తో అయితే మనం జీలకర్ర తీసుకున్నామో అదే టీ స్పూన్తో 5 టీ స్పూన్లు ధనియాలు. వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ చిన్న చిన్నవిగా ఉన్నాయని ఒక 15 తీసుకున్నానండి. కాస్త మీడియం సైజులో ఉంటే మీరు 10 గల యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసేసుకోండి ఫైన్ పౌడర్ లాగా. ఈ మసాలా అన్నిటికీ చికెన్, మటన్, వెజిటేబుల్ కర్రీస్, పులావ్, బగారా, బిర్యానీ అన్నిట్లో ఈ మసాలా మీరు ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. మ్యాగ్నేషన్ టైంలో కూడా మీరు ఈ మసాలాని చికెన్, మటన్ మ్యాగ్నేషన్ చేసేటప్పుడు యాడ్ చేసుకోండి. కర్రీ అయిపోయింది, ఇంకో 2 నిమిషాలు అయితే దించేస్తాము అనే టైంలో 2 టీ స్పూన్లు ఈ జీలకర్ర ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. అదిరిపోతుందండి ఫ్లేవరు. మీరు ఈ ఫ్లేవర్ని అస్సలు మర్చిపోలేరు. ఈ మసాలా స్టోర్ చేసి పెట్టుకోండి. 6 మంత్స్ వరకు ఈ మసాలా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా గ్రైండ్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ మసాలాని మీరు వాడుకోవచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.